హాయ్ ఫ్రెండ్స్, దేవుని పేరట మీ అందరికి వందనాలు తెలుపుచున్నాను. ఇది నా మొదటి వీడియో. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా అనేక విషయాలు మీ ముందు పెట్టడానికి నన్ను అయితే సపోర్ట్ చేయండి. పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తి అయిన మిరియామును గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మిరియాము దేవునిచే ప్రత్యేకించబడిన వ్యక్తి, ఒక గాయక బృందము నడిపించిన వ్యక్తి, మంచి నాయకురాలని కూడా మనం చూడవచ్చు. అమ్రాము యొక్క భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టింది. ఈ అమ్రాము యోకెబెదుకు పుట్టిన వారే అహరోను, మోసే, వీరి సహోదరి యొక్క మిరియాము అని మనం బైబిల్లో చూడవచ్చు. దీన్ని మనం సంఖ్యాకాండం 26:59 చూడవచ్చు. మిరియాము తన బుద్ధి బలము జ్ఞానముతో తన సహోదరుడు పసిబాలుడునైన మోసేను ఈజిప్టు యువరాణి నైలు నదిలో కనుగొన్నప్పుడు తెలివిగా ప్రవర్తించింది. దీన్ని మనం నిర్గమకాండం 2, 4, 7, 8 చూడవచ్చు. అదేవిధంగా అహరోను సోదరియు ప్రవక్తియనగు మిరియాము తంబూరును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడిగా వెళ్ళిరి. దీన్ని మనం సముద్రము 2 భాగాలుగా అయినప్పుడు వారు దేవుని స్తుతించిన సందర్భంలోనిదని మనం చూడవచ్చు. దీన్ని నిర్గమకాండం 15:20 చూడవచ్చు. మిరియాము ప్రవక్తిగాను అహరోను సోదరిగాను పాటలు పాడుచు నాట్యము చేయుచు జయస్తోత్రముతో ఇశ్రాయేలు స్త్రీలను నడిపిస్తూ నాయికగా కనిపించుచున్నది. ఎర్ర సముద్రము దాటిన విజయోత్సవం అక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా నిర్గమకాండం 15వ మొదటి 18 వచనములు మోసే ఆలపించిన విజయ గీతికై ఉండగా 20 వచనం నుండి తన సహోదరి ప్రవక్తి నడిపింపు కనబడుతుంది. ఇది మోసే మొదటిసారి పల్లవితో ఆలపించిన గీతిక అని కూడా మనం చూడవచ్చు. మోసేకు మిరియాము పెద్దక్క. నైలు నదిలో జమ్మి తొట్టులో మోసెను వదిలినప్పుడు ఆమె తల్లి మోసే బాధ్యతను అప్పగించిందని సక్రమంగా చేయడం అనేది మనం చూడవచ్చు. మిరియాము గురించి మీకా ప్రవక్తి ఈ విధంగా చెప్తాడు. ఏమనంటే, ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహం నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోసే అహరోను మిరియాములను పంపితిని అని మీకా 6:4 రాశాడు. సంఖ్యాకాండం 12:1 మనం ఈ విధంగా చూడవచ్చు. మిరియాము మరియు అహరోను మోసే కుష దేశస్త్రాలను వివాహం చేసుకొనందున వారి ఇరువురు మోసెను విమర్శిస్తారు. దానికి ఫలితంగా దేవుడు మిరియామును కుష్టి వ్యాధితో శిక్షింపబడుతుంది. దీన్ని మనం సంఖ్యాకాండం 12:9-10 చూడవచ్చు. అయితే యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. దీన్ని మనం సంఖ్యాకాండం 12:9-10 చూడవచ్చు. అహరోను మిరియాము మోసేపై తన వివాహ విషయంలో చేసిన తిరుగుబాటు దేవునికి ఇష్టం లేదు. ఈర్ష్యతో మోసే మీద అహరోను కన్నా ఎక్కువగా సనుగటం వలన కుష్టి రోగంతో మొత్తబడింది. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణ సమాజంలో మిరియాము ఘనత నొందిన ప్రవక్తి. అహరోనుతో కలిసి స్త్రీలను మిరియాము నడిపించింది. ప్రవక్తిగా యెహోవా దేవుని అంగీకారము పొందింది. ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాత పెట్టబడెను. ఈ విధంగా మిరియాము యొక్క జీవితం మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.